ప్లీటింగ్స్ అయిపోయాయి. సో ఇది సెక్యూర్ చేసింది తీసేసి ఇలా ఇలా హారిజాంటల్గా మనం ఎలా అయితే తీసుకున్నామో అలాగా ఇక స్టార్టింగ్ నుంచి ఇలా మనం ఇలా చేసుకొని మీకు వీలైతే ఇక్కడ సెక్యూర్ చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు ఈ క్లిప్ అనేది ఇక్కడ సెక్యూర్ చేసుకుంటున్నాను నేను. ఇలా సెక్యూర్ చేసుకున్న తర్వాత మ్యాట్ అనేది యూస్ చేయండి. ఒకటి, మనం ప్రతిసారి మ్యాట్ యూస్ చేసి చేయలేము, కొన్నిసార్లు యూస్ చేయొచ్చు. ఒకవేళ మనము ఐరన్ హీట్ చెక్ చేసుకోవాలి. మనం డైరెక్ట్ ఎప్పుడు మ్యాక్సిమం నేనైతే యూస్ చేయను, ఎందుకంటే పట్టు సారీస్ కాబట్టి నేను సైడ్ ఫస్ట్ ఇలా చేసి చూస్తాను. ఓకే హీట్ సరిపోతుంది అంటే నేను అప్పుడు ఒకవేళ మ్యాట్ యూస్ చేయకపోతే డైరెక్ట్ ఇలా పెట్టేస్తాను. మ్యాట్ లేకుండా చేసినప్పుడు సైడ్ క్లాత్ పైన ఇలా చేసుకొని హీట్ ఓకే అనిపిస్తే దెన్ ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని బ్యాక్ అనుకోవాలి. మళ్ళీ సెక్యూర్ చేసుకోండి. ఒకసారి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. ఓకే, సేమ్ మనం ఎక్కడైతే స్టాప్ చేయాలనుకుంటున్నామో అక్కడి దాకా, అంటే షోల్డర్ పిన్ వరకు మనం చేయాలి. సో మన షోల్డర్ పిన్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో ఇక్కడ దాకా చేసి స్టాప్ చేయాలి. సో ఇది మన షోల్డర్ పిన్. ఈ షోల్డర్ పిన్ అనేది ఇక్కడ మనం క్లిప్తో సెక్యూర్ చేసుకోవాలి. సెక్యూర్ చేసుకొని ఇప్పుడు మన చెస్ట్ ప్లీట్స్ అరేంజ్ చేసుకుంటున్నాం. ఎలా అరేంజ్ చేసుకుంటున్నాం? సో ఫస్ట్ ప్లీట్ అనేది మనం ఇది మెజర్మెంట్ తీసుకుంటాము. సో దాన్ని బట్టి సెంటర్ ప్లీట్స్ అరేంజ్ చేసుకుంటున్నాము ఈ వేలో. ఇట్లా 1 ఇంచ్, హాఫ్ ఇంచ్, ఎంత గ్యాప్ కావాలి? హాఫ్ ఇంచ్ అంటే మనకి హెవీ ప్లీట్స్ వస్తాయి, 1 ఇంచ్ అంటే కొద్ది తక్కువ ప్లీట్స్ వస్తాయి. సో మన గ్యాప్ మనకి ఎన్ని ప్లీట్స్ కావాలో దాన్ని బట్టి మెజర్ చేసుకొని దీన్ని ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని ఐరన్ హీట్ చెక్ చేస్తూ సో ఇలా ఇలా అయిన తర్వాత ఈ పిన్ తీసేసి జస్ట్ దీని కింది నుంచి ఇలా హ్యాండ్ పెట్టి మీరు ఇట్లా బ్యాక్ అని ఇక్కడ మళ్ళీ పిన్ సెక్యూర్ చేసుకోండి. సో సేమ్ ప్రాసెస్ మీరు కంటిన్యూ చేయాలి. సేమ్ హీట్ చెక్ చేసుకోండి. నాకు ఐరన్ బాక్స్ అలవాటు కాబట్టి నాకు తెలుసు ఎంత హీట్